నమస్కారం. వ్యవసాయం అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది నీళ్లు, అవును కదా? పంట దిగుబడిని, రైతు భవిష్యత్తును నిర్ణయించేది సరైన సమయంలో సరైన మోతాదులో నీరు అందించడమే. మరి ఈరోజు మనం స్మార్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోకి అడుగుపెడదాం. ముఖ్యంగా ఆటోడ్రిప్ 4S అనే ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి వివరంగా తెలుసుకుందాం. చూశారు గదా, ఎంత నిజమైన మాటో! నీటిని మేనేజ్ చేయగలిగితే మొత్తం పొలాన్ని మేనేజ్ చేసినట్టే. రైతులకు ఇది అతి పెద్ద సవాలు. మరి ఈ సవాలును టెక్నాలజీ ఎంత సులభతరం చేస్తుందో, రైతు జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా మన రైతులు నీటి విషయంలో పడే కష్టాలేంటి, ఆ తర్వాత ఈ ఆటోడ్రిప్ 4S వాటికి ఎలా చెక్ పెడుతుందో చర్చిద్దాం. ఇక దాని స్మార్ట్ ఫ్యూచర్లు, అలానే మన ఫోన్తోనే మొత్తం పొలాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో కూడా వివరంగా మాట్లాడుకుందాం. రైట్, ఇక అసలు విషయంలోకొచ్చేద్దాం. ప్రతి రైతు రోజూ ఎదుర్కొనే నిజమైన ఇబ్బందుల దగ్గర్నుంచి మొదలు పెడదాం. ముఖ్యంగా చూస్తే ఓ 3 పెద్ద తలనొప్పులుంటాయి. మొదటిది కరెంట్. అదెప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలీదు. పాపం రాత్రిపూట కరెంటొస్తే ఆ చలిలో నిద్ర మానుకుని పొలానికి వెళ్లాల్సిందే. ఇక రెండోది, ఈ మోటార్లో ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి నమ్మకమైన మనిషి దొరకడం. అదో పెద్ద టాస్క్. ఇక మూడోది, ఇది చాలా పెద్ద రిస్క్. బావిలో నీళ్లైపోయి మోటార్ గాలికి తిరిగితే అంతే సంగతులు. దాన్నే డ్రై రన్ అంటాం. పంపు కాలిపోయిందంటే వేలకి వేలు బొక్క. మరి ఇన్ని కష్టాలకి ఒకే ఒక టెక్నాలజీతో సమాధానం దొరికితే ఎలా ఉంటుంది? అదేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఆటోడ్రిప్ 4S అనేది మన ఫోన్లో సిగ్నల్ ఉంటుంది కదా, ఆ GSM టెక్నాలజీతో పనిచేసే ఒక స్మార్ట్ పరికరం. దీనితో మనం ఎక్కడున్నా సరే మన పొలంలో మోటార్లని, వాల్స్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేయొచ్చు. అదొక్కటే కాదు, ఫర్టిగేషన్ అంటే నీటితో పాటు ఎరువులు, పోషకాలు అందించడాన్ని కూడా ఇది ఆటోమేట్ చేస్తుంది. ఇది పంట దిగుబడికి చాలా అంటే చాలా కీలకమైన విషయం. దీని బేస్ యూనిట్కి ఒకేసారి 4 వేర్వేరు వాల్వ్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఒకేసారి ఓ పక్కన బత్తాయి తోటకి, మరో పక్కన ఉన్న టమాటా చేనుకి వేర్వేరు టైమింగ్స్లో వేర్వేరుగా నీళ్లు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ పొలం ఇంకా పెద్దదైతే దీని కెపాసిటీని 12 వాల్వ్స్ వరకు కూడా పెంచుకునే ఆప్షన్ ఉంది. ఈ డివైస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి. సింగిల్ ఫేజ్ అయినా, 3 ఫేజ్ అయినా, ఏ కరెంట్తో అయినా పనిచేస్తుంది. అంతేకాదు, వోల్టేజ్ అప్ అండ్ డౌన్స్ నుంచి కూడా దీనికి ప్రొటెక్షన్ ఉంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవేళ కరెంట్ పోయినా సరే ఇందులో ఉండే చిన్న బ్యాటరీ వల్ల మనం సెట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏవీ డిలీట్ అవ్వవు. కరెంట్ రాగానే ఎక్కడాగిందో అక్కడ్నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చెప్పండి, రైతుకి ఇంతకంటే కావలసిన భరోసా ఏముంటుంది? ఇప్పుడు దీని స్మార్ట్ ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి మన సమయాన్ని, డబ్బుని ఆదా చేయడమే కాదు, అసలైన మనశ్శాంతినిస్తాయి. ఉదాహరణకి, మీ పుచ్చకాయ పంటకి నీళ్లు పెట్టాలని టైం సెట్ చేశారనుకుందాం. కానీ సరిగ్గా అదే టైంకి మంచి వర్షం పడింది. అప్పుడేంటి? ఈ స్మార్ట్ రెయిన్ సెన్సార్ ఉంది కదా, అది వర్షాన్ని పసిగట్టి వెంటనే ఆటోమేటిక్గా మోటార్ని ఆపేస్తుంది. దీనివల్ల నీళ్లు వేస్ట్ అవ్వవు, పంటకెక్కువ నీరు పెట్టామన్న బెంగ ఉండదు. అద్భుతం కదా? ఇక్కడ చూడండి, డ్రై రన్ వల్ల ఎంత నష్టమో. పంప్ కాలిపోతే వేలల్లో ఖర్చు, రోజుల కొద్దీ సమయం వృధా. కానీ ఈ సిస్టంలో ఉండే ఫ్లో సెన్సార్ బావిలో నీళ్ల ఫోర్సు కొంచెం తగ్గినా సరే వెంటనే పసిగట్టేస్తుంది. అంతే, టక్కున పంపును ఆపేస్తుంది. ఇది చూడ్డానికి చిన్న సెన్సార్లాగే ఉండొచ్చు, కానీ వేల రూపాయల నష్టాన్ని ఆపుతుంది. రైతుకు ఇచ్చే ధైర్యమిది. అంతేకాదండి, మన పంపును ఇంకా సేఫ్గా ఉంచుకోవడానికి మరిన్ని కంట్రోల్స్ కూడా ఇచ్చారు. అంటే మీ బోర్ బావిలో నీళ్లూరడానికి టైం పడుతుందనుకుంటే, పంపు ఎంతసేపు నడవాలి, మళ్ళీ నీళ్లూరడానికి ఎంతసేపు ఆగాలి, ఆ రీఛార్జ్ టైంను కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. సరే, ఇన్ని ఫీచర్లున్న ఈ సిస్టమ్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? దాని కమాండ్ సెంటర్ ఎక్కడో లేదు, మన అరచేతిలోనే, మన స్మార్ట్ ఫోన్లోనే ఉంది. మరి ఇంత శక్తివంతమైన ఈ కంట్రోల్ అంతా మన చేతికి ఎలా వస్తుంది? ఈ స్మార్ట్ ఆటో డ్రిప్ యాప్తో రైతు పొలంలో ఉన్నా, పక్క ఊర్లో పనిమీదున్నా, ఎక్కడ్నుంచైనా సరే ఫోన్తో మొత్తం సిస్టమ్ని నడిపించవచ్చు. ఒక్క యాప్తో ఏకంగా 10 వేర్వేరు డివైసులను కంట్రోల్ చేయొచ్చు. కావాలంటే మీ ఫామ్ మేనేజర్తోనో, ఇంట్లో వాళ్లతోనో యాక్సెస్ని షేర్ చేసుకోవచ్చు. ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితొస్తే ఒక్క బటన్ నొక్కితే చాలు, మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. ఈ యాప్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే, ఇది కేవలం ఇంగ్లీష్లోనే కాదు, హిందీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ
ఇలా మనకు అర్థమయ్యే చాలా ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. దీనివల్ల టెక్నాలజీ రైతులకు ఇంకా దగ్గరవుతుంది. యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ డాష్బోర్డ్ కనిపిస్తుంది. చూడండి, పంపు ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, బయట వాతావరణం ఎలా ఉంది, గాలి, తేమ ఎంత, ఏ వాల్వ్ ఇంకా ఎంతసేపు నడుస్తుంది, ఇలా ప్రతి సమాచారం లైవ్లో మన కళ్ల ముందే ఉంటుంది. ఒకవేళ సిస్టమ్ రీఛార్జ్ మోడ్లో ఉన్నా లేదా నీళ్ల ఫోర్స్ తక్కువగా ఉన్నా సరే వెంటనే మనకు తెలిసిపోతుంది. షెడ్యూలింగ్ విషయంలో కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఉదయం దానిమ్మ తోటకు ఒకలా, సాయంత్రం మామిడి చెట్లకు మరోలా, ఇలా ఏ, బి అని 2 వేర్వేరు ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. వారంలో ఏ రోజులు నీళ్లు పెట్టాలి, రోజుకి ఎన్నిసార్లు స్టార్ట్ అవ్వాలి, ఎంతసేపు నడవాలి, ప్రతిదీ మనిష్టం, మన పంటకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ సిస్టంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఎవరికీ ఫోన్లు చేయాల్సిన పనిలేదు. యాప్లోనే కంప్లైంట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ రిజిస్టర్ చేస్తే చాలు, వాళ్ళ సపోర్ట్ టీం వెంటనే స్పందించి మనకు సహాయం చేస్తుంది. ఎంత బాగుంది గదా! ఒక్కసారి ఆలోచించండి, పొలంలో ఏదో సమస్య వచ్చాక దాన్ని పరిష్కరించడానికి పరుగెత్తడం ఒక పద్ధతి. కాని ఎక్కడో కూర్చొని మన అరచేతిలో ఉన్న ఫోన్తో మొత్తం నీటిపారుదల వ్యవస్థనే శాసించడం ఇంకో పద్ధతి. ఈ టెక్నాలజీ మనకిచ్చేది అదే. కేవలం శ్రమను తగ్గించడం మాత్రమే కాదు, మనశ్శాంతిని, భవిష్యత్తు మీద ఒక భరోసాని కూడా ఇస్తుంది.